హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు ఒక బట్టల షాప్ ఓనర్గా ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చింది. ఈ అమ్మాయి పేరు వైదేహి. వయసు 42 సంవత్సరాలు. వయసు కొంచెం ఎక్కువగా ఉన్న అందం విషయంలో ఎక్సలెంట్గా ఉంది. చదివిన చదువు బీఎస్సీ డిగ్రీ వరకు చదువుకుంది. ఈ అమ్మాయి మీ తల్లిదండ్రులకు ఒకే ఒక్క సంతానంగా ఉంది. ఈ అమ్మాయి నాన్నగారి పేరు మీద 66 లక్షల విలువగల ఆస్తులున్నాయి. ఆ ఆస్తి అంతా ముందు రోజుల్లో ఈమెకే వస్తుంది. ఈ అమ్మాయి భర్త ఈ అమ్మాయితో చాలా బాగా జీవించేవాడు. కానీ కొంతమంది చెడ్డ స్నేహితుల వల్ల జూదానికి బానిసయ్యాడు. ప్రతిరోజు పేకాట ఆడుతూ తన విలువైన సమయాన్ని నాశనం చేసుకునేవాడు. ఈ అమ్మాయి భర్తకు చాలా ఆస్తి ఉండేది. ఆ ఆస్తినంతా చెడ్డ ఫ్రెండ్స్ వల్ల నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు భర్త ఎందుకు పనికి రాకుండా ఖాళీగా జీవితాన్ని జీవిస్తున్నాడు. పెళ్ళైన కొత్తలో ఈమె భర్త హోల్సేల్ టెక్స్టైల్ డీలర్గా పనిచేసేవాడు. అప్పట్లో ఆదాయం లక్షల్లో ఉండేది. ఈ మధ్య కరోనా కారణంగా వ్యాపారంలో నష్టం వచ్చింది. కరోనా టైంలో ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ కొట్టడం వలన చుట్టుపక్కల వాళ్ళతో టైంపాస్ చేస్తూ ఉండేవాడు. చుట్టుపక్కల వాళ్ళలో కొంతమంది చెడ్డ స్నేహితుల వలన భర్త జీవితం అంతా నాశనం అయిపోయింది. ఈ అమ్మాయి భర్తను భరించలేక కోర్టు నుండి విడాకులు తీసుకుంది. ఈమె భర్త ఇప్పుడు రెండో పెళ్లి కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి భర్త కంటే ముందుగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. మీలో ఎవరైనా వెంటనే ఈమెను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రజెంట్ ఈ అమ్మాయి ఎటువంటి ఉద్యోగాన్ని చేయడం లేదు. ఈమె నాన్నగారు ఈ అమ్మాయి ఖర్చులకు అడిగినంత డబ్బులు ఇస్తున్నారు. మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె నాన్నగారు ఈమె ఖర్చులకు డబ్బులు ఇవ్వరు. మీరే ఈ అమ్మాయిని మీ సొంత ఆదాయంతో పెంచి పోషించాలి. ఉద్యోగం చేసేవారు లేదా వ్యాపారం చేసేవారు లేదా వ్యవసాయం చేసేవారు ఎవరైనా మీకు పర్వాలేదు అని చెప్పింది. ఒకవేళ మీరు బాగా ధనవంతులైతే ఈమెను పెళ్లి చేసుకుని ఈమెతో సంతోషంగా జీవించవచ్చు. ఈమెను పెళ్లి చేసుకునే వారికి ఈమె నాన్నగారు 12 లక్షల కట్నాన్ని ఇస్తారు. చాలా మంచి భర్త ఈమెకు దొరకాలని ఈమె నాన్నగారు అనుకుంటున్నారు. ఈమె నాన్నగారు మరొక విషయాన్ని కూడా చెప్పారు. ఒకవేళ మీకు ఉద్యోగం లేకపోతే ఈమె నాన్నగారు బట్టల వ్యాపారంలో తోడుగా ఉండవచ్చు. మీ కుటుంబాన్ని మొత్తాన్ని ఈ అమ్మాయి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఈమె నాన్నగారికి 2000 గజాల స్థలంలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి మేడపైన కావాలంటే మీరు రేకుల షెడ్ కూడా వేసుకోవచ్చు. ఈ అమ్మాయి హిందూ కుటుంబంలో జన్మించింది కాబట్టి మీరు కూడా హిందూ కుటుంబానికి చెందిన వారై ఉండాలి అని చెప్పారు. ఒకవేళ పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రాకపోతే అప్పుడు వేరే క్యాస్ట్ అబ్బాయికి కూడా మీ నాన్నగారు ఓకే చెప్తారు. లివింగ్ రిలేషన్ అబ్బాయిలు దయచేసి ఈమెను కాంటాక్ట్ అవ్వకండి. ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ నా దగ్గరే ఉంది, కావాలంటే మీకు ఇస్తాను. మీ మ్యారేజ్ ప్రపోజల్ను ఈమెకు మా ఛానల్ పేరు చెప్పండి. ఈ అమ్మాయికి అబ్బాయిలతో మాట్లాడడం అంటే చాలా సిగ్గు అని చెప్పింది. కాబట్టి ఈమెతో మీరు చాలా స్లోగా సాఫ్ట్గా మాట్లాడాలి. ఎత్తు 5.3 ఇంచెస్, బరువు 68 కేజీలు, బాడీ కలర్ తెల్లగా ఉండి రెగ్యులర్ బాడీ టైప్ని కలిగి ఉంది. బ్లడ్ గ్రూప్ AB పాజిటివ్. ఈ అమ్మాయి వయసుతో సమాన వయసు గలవారు లేదా ఎక్కువ వయసు గలవారు లేదా తక్కువ వయసు గలవారు ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఎటువంటి చెడ్డ అలవాట్లు మీకు ఉండకూడదు అని చెప్పింది. ఎటువంటి వయసు నిబంధనలు పెళ్లి చేసుకునే వారికి పెట్టలేదు. ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఇటువంటి అందమైన అమ్మాయి మీకు దొరకాలంటే చాలా కష్టం. మీరు ఈ అమ్మాయిని చాలా అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఈమెతో కలిసి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెతో ఒక మంచి సంబంధాన్ని కోరుకునేవారు కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.